జ్యోతిష శాస్త్రము అన్ని సమస్యలకి నివారణ చూపిస్తుంది అని అనుకుంటే, చాలా మంది నుంచి వచ్చే జనరల్ క్వెషన్ ప్రమాదాలని అరికట్టొచ్చు కదా అని చెప్పి. అసలు దీన్ని ఎలా భావించాలి? అంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక ప్రాబ్లంతో వెళ్తే వాళ్ళు రాసిచ్చే ప్రిస్క్రిప్షన్ ని ఎలా చూస్తామో జ్యోతిషాన్ని కూడా అలా చూడాలంటారా? అంటే ప్రమాదాలు అంటే ఎలాంటి ప్రమాదం? ఇప్పుడు ఎవరైనా వెళ్తూ ఉంటారు, సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది. ముందుగా వాళ్ళకి అలా యాక్సిడెంట్ అవుతుంది ఈ టైంకి, ఈ డేలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి, ఇలా ఉంది అని సంకేతాలు ఇచ్చేంత శక్తి ఉంటుందా జ్యోతిషానికి? 100% మీ యొక్క జన్మ రాశిని, జన్మ నక్షత్రాన్ని, జన్మ లగ్నాన్ని బట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, డేట్ ఆఫ్ డెస్టినీని కూడా చెప్పగలిగిన మహనీయులు ఉన్నారు. ఇది మన శాస్త్రం. అందరు జ్యోతిష్యులు అది చెప్పలేకపోవచ్చు, కానీ మీరన్నట్టుగా ఒక వ్యక్తి యొక్క ఆయు ప్రమాణంతో సహా ఈ వ్యక్తి ఈ దశలో గతించిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పగలిగినటువంటి జ్యోతిష్యం మీ జన్మ లగ్నాన్ని అనుసరించి మీరు నమ్ముకున్న గవశాస్త్రం ప్రకారం అలా ఆయుష్తో సహా చెప్పేంత ధీమా మీకుందా? నేను మహనీయుణ్ణి, గొప్పవాణ్ణి కాకపోవచ్చు, జ్యోతిష్ శాస్త్రానికి 100% ఆసక్తి ఉంది. మీరు పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి లగ్నం అంటారు దాన్ని. ఆ లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలు అంటే సెకండ్ హౌస్, 7th హౌస్, ఆ దశలు, ఆ గ్రహగతులు వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి ఇబ్బందులు, ఎల్నాటి శని గడియలు ఇలాంటి వచ్చినప్పుడు జనరల్గానే ఆ గ్రహతత్వాన్ని అనుసరించి శరీరంలో అనారోగ్యం అవ్వచ్చు, తీవ్రమైన ఇబ్బంది అవ్వచ్చు, మీరు అనుకుంటున్నటువంటి దుర్మరణాలు అవ్వచ్చు, ఒక వ్యక్తి తనకు తానుగా మానసిక సంఘర్షణ చేత ఆత్మహత్యాది ప్రయత్నాలు అవ్వచ్చు, ఒక వ్యక్తి యొక్క భౌతిక దేహాన్ని ఛిద్రం చేస్తూ కేతువు లాంటి గ్రహం 12th హౌస్ లో ఉన్నప్పుడు కానీ, ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు కానీ అతడి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు బయటపడడం వల్ల అవ్వచ్చు ప్రమాదాలు జరిగేటువంటి స్థితిగతులు ఉన్నాయని చాలా మంది జ్యోతిష్యులు, మహనీయులు మనందరి జాతకాల్లో మనకు చెప్తూ ఉంటారు. కానీ ప్రమాదం జరిగే ప్రతి వ్యక్తి కూడా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తున్నాడు. జ్యోతిష్యుడు చెప్పినప్పటికీ కూడా నివారణోపాయాలను మనం పాటిస్తున్నామా? ఇంకో మాట అంటారు, మీరు భగవంతుడి గురించి మాట్లాడతారు, ఫలానా తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి, శబరిమలలో అయ్యప్ప దీక్షధారణ చేసినటువంటి వాళ్ళు భగవంతుడి మీదే భక్తి యుక్తి చేత అక్కడికి వెళ్తారు, మరి వాళ్ళకి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఏలినాటి శని గురించో, మారక దశలు అంటే మారక దశలు మీన్స్ మరణ సమానమైన కష్టాలు కలిగిన దశలు, జనరల్గా ప్రతి జ్యోతిష్యుడు మీరు వెళ్తే ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి అంశంలో శ్రావణి గారి వాళ్ళ తనకు సంబంధించినటువంటి హెరస్కోప్ని, తన భవిష్యత్తుని చూపెట్టుకోవాలంటే జ్యోతిష్యుడు మొట్టమొదట అష్టమ భావం, ఇట్స్ కాల్ ఆయుస్థానం, ఈ గ్రహ దశలో మీరు అమెరికాకి వెళతారు అని చెప్పకూడదు. ఈవిడ ఆయు ప్రమాణం ఎంత? విదేశాలకు వెళ్ళగలిగిన స్థితి 1 year 1.5 yearలో ఉండగలిగితే ఈ లోపు ఏమైనా ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయా? మొట్టమొదట అష్టమ స్థానాన్ని పరిశీలన చేసి తదుపరి చెప్పమన్నటువంటి జ్యోతిష్ శాస్త్రం అందరూ అట్లా చేస్తున్నారని నేను అనుకోను, కానీ కొంతమంది ఖచ్చితత్వంతో కనీసం 100లో 10 మంది అయినా కూడా నిష్ణాతులైనటువంటి ఏ జ్యోతిష్య శాస్త్రవేత్త అయినా వాళ్ళ ఆయుర్భావ కాలాన్ని చూడనిది, వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తును చెప్పరు. ఇంకో ముఖ్యమైనటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ మధ్య ఒక సెలబ్రిటీ గారికి మనవరాలు జన్మించింది. ఆ అమ్మాయి ఏజ్ 1 గంట అప్పటికి పుట్టి, ఆవిడ భవిష్యత్తుకు సంబంధించి మనకున్నటువంటి ఆస్ట్రాలజర్లందరూ నన్ను కూడా అడిగారు. నేను ఒక మాట చెప్పాను, ఈ అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది, ఏ నక్షత్రంలో పుట్టింది, ఆయు ప్రమాణ సంబంధమైన స్థితిగతుల్లో నవగ్రహాల యొక్క ప్రభావం 12 సంవత్సరాల వరకు బిడ్డ మీద ఉండదు, సప్తమాత్రకల యొక్క ప్రభావం ఉంటుంది, కాబట్టి బిడ్డకి ఏమైనా గండాలు ఉన్నాయా, ఆరోగ్యపరమైన స్థితిగతుల్లో సమస్యలు ఉన్నాయా, వీటిని గురించి మాత్రం నేను చెప్పగలుగుతాను తప్ప ఈ బిడ్డ భవిష్యత్ ఎలా ఉంటుందంటే బాగుంటుందని కానీ బాలేదని కానీ చాలా బాగుందని మాత్రమే చెప్పవలసింది తప్ప ఈ అమ్మాయి ఇంజనీర్ అవుతుంది, కలెక్టర్ అవుతుంది,
డాక్టర్ అవుతుంది. ఈ విషయాలు 12 సంవత్సరాల లోపు చెప్పకూడదు. బిడ్డకు సంబంధించిన ఆయుష్తో సహా తల్లిదండ్రులతో ఈ గ్రహగతుల్లో బాలగ్రహ దోషాలు ఉంటాయి కాబట్టి జన్మపత్రాన్ని అంటే పుట్టినటువంటి వెంటనే ఏ బిడ్డకు సంబంధించినటువంటి జాతకాన్నైనా లిఖించేటప్పుడు తల్లిదండ్రులకి జ్యోతిష్యుడు అన్నటువంటి వాడు 12 సంవత్సరాల లోపు జరిగేటువంటి ప్రమాదాల గురించి తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకని చెప్పాలన్నటువంటి ఆలోచన చేస్తారంటే 12 గ్రహాల యొక్క ప్రభావం కంటే కూడా సప్తమాత్రికల యొక్క ప్రభావం ఉంటుంది. అప్పుడు అష్టమ స్థానంలో చంద్రుడు, వ్యయస్థానంలో చంద్రకేతువులు, ఇంకా ఇబ్బంది కలిగించే గ్రహగతులు ఉన్నప్పుడు బిడ్డ పుట్టగానే మరణించడం, కుజుడు అంగారకుడు యొక్క నియంత్రణ గనక ఉంటే విషజ్వరాల బారిన పడటం, డెంగ్యూ, మలేరియా లాంటి ప్రభావాలు ఆ గ్రహదశల్లో 4, 5, 6 ఏ సంవత్సరాల్లో ఆ గ్రహదశలు వస్తున్నాయో, లేదా అంగారకుడి యొక్క నియంత్రణ ఉంటే శస్త్రచికిత్సలు జరగడం, గుండెలో హార్ట్లో అప్పుడే కూడా సర్జరీలు జరగటం, విషజ్వరాలను బారిన పడి చనిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పటి వరకు చాలామంది వాళ్ళ యొక్క జన్మ పత్రికను లిఖించుకోవడానికి కానీ పేరును పెట్టడానికి వచ్చినప్పుడు కానీ ఒకవేళ మాకు అలాంటి అష్టమ భావంలో అలాంటి ఇబ్బందులు 12 సంవత్సరాలలోపు మేము చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు వాటిని తీసుకోలేరు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పుట్టిన సమయాన్ని చూసి ఖచ్చితంగా పండితుల దగ్గరికి వెళ్తే రాంగ్ టైంలో పుట్టారని శాంతి పూజలు చెప్తూ ఉంటారు, మేనమామకి గండం అంటూ ఉంటారు, తండ్రికి గండం, సంథింగ్ అలాంటి కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు కదా, అది ఏం చూసి చెప్తూ ఉంటారు మరి ఆ టైం? బిడ్డ పుట్టినటువంటి సమయాన్ని మొట్టమొదటి నక్షత్రం. ఓకే. నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 1, 2, 3, 4. నక్షత్రం అప్రాక్సిమేట్లీ 24 అవర్స్ అనుకోండి. 24 డివైడెడ్ బై 4 దట్ ఈక్వల్ టు 6. అంటే ప్రతి 5-6 గంటలకి నక్షత్రం యొక్క పాదం మారుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నక్షత్రంలో జన్మించారు. మొదటి పాదంలో పుడితే ఇండికేషన్ టు తల్లి, రెండవ పాదం అన్నటువంటిది తండ్రికి సంబంధించి, మూడవ పాదం మేనమామ గారు, 4వ పాదం తాతయ్య. అంటే ఈ 4 పాదాలు అన్నటువంటివి వాళ్ళని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. కానీ 27 నక్షత్రాలు డిఫరెంట్. ఒకటి కేతువు నియంత్రణలో ఉంటుంది, ఒకటి రాహు నియంత్రణలో ఉంటుంది, మరొకటి రవి నియంత్రణలో ఉంటుంది. ఆ బిడ్డ పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి మొదటి పాదం పుడితే తల్లికి ఫేవర్గా ఉందా, అన్ఫేవర్గా ఉందా, రెండవ పాదంలో పుడితే తండ్రికి ఫేవరబుల్గా ఉందా, అన్ఫేవరబుల్గా ఉందా, మూడవ భావంలో పుడితే ఫేవరబుల్గా ఉందా, అన్ఫేవరబుల్. దట్స్ ఇట్ ఫండమెంటల్. అది కేవలం ఫండమెంటల్. ఆ తర్వాత 9 గ్రహాల్లో కూడా బలమైనటువంటిది దేవగురువు బృహస్పతి. జన్మ జాతకంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి లగ్నంలో ఉన్న లేక వర్గోత్తమంలో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న 8 గ్రహాలు రాంగ్ డైరెక్షన్లో ఉన్నప్పటికీ కూడా ఆ దోషాన్ని నివారణ చేయగలిగిన శక్తి దేవగురు బృహస్పతికి ఉంది. సో మొదటి పాదం తల్లికి గండంగా ఉందని మనం చెప్పాం. అంటే మొదటి పాదంలో ఒక బిడ్డ పుట్టింది ఒక నక్షత్రంలో, ఇట్స్ ఇండికేట్స్ టు మదర్. ఈ అమ్మాయి పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి తల్లికి గండ సమయం అని వెంటనే డిసైడ్ చేయకూడదు. తల్లి స్థానానికి సంబంధించినటువంటిది చతుర్థ భావం, 4th హౌస్. ఆ 4th హౌస్ ని రూల్ చేసేటువంటి గ్రహం అక్కడ కూడా అది వీక్గా ఉంటే తల్లికి ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బంది రావచ్చు. బిడ్డ పుట్టినటువంటి కొన్ని రోజులకి తల్లికి ఏదైనా ఇలాంటి ఇబ్బందులు, సమస్యలు కలగచ్చు. కాబట్టి ఈ 4 అంశాలని ఏ వ్యక్తి అయినా పుట్టినటువంటి జన్మ నక్షత్రాన్ని ఆధారంగా తీసుకొని ఆ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో తెలుసుకొని ఈ విధమైనటువంటి దోషాన్ని జ్యోతిష్యులు ఇండికేట్ చేస్తారు. బట్ 12 years వరకు అయితే పిల్లలకి జ్యోతిష్ చెప్పించుకోకూడదు. 12 years లోపు ఉన్నటువంటి పిల్లలకి ఏ పేరు పెట్టాలి, వాళ్ళకు బాలగ్రహ దశలు ఎంతవరకు ఉన్నాయి, ఈ బాలగ్రహ దశల్లో వచ్చేటువంటి వింశోత్తరి దశలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతే తప్ప మా వాడు ఇంజనీర్ అవుతాడా, వీడు డాక్టర్ అవుతాడా, యుఎస్కి వెళ్తాడా, ఇలాంటి క్వశ్చన్స్ వేయకూడదు. వాళ్ళు వేసిన జ్యోతిష్యుడు ఇతడికి మంచి విద్య వస్తుందనో, బాగా చదివించండను, 12 సంవత్సరాల తర్వాత యోగం అన్నటువంటి సిద్ధించే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు చూడాలను. అప్పటి వరకు చేయవలసినటువంటి శాంతులు, ఏవైనా నివారణోపాయాలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ వ్యక్తి యొక్క అనాటమీ లేదా శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి
ఫస్ట్ హౌస్ అన్నటువంటిది మనకు సంబంధించిన దేహ నిర్మాణం, సిక్స్త్ హౌస్ అన్నటువంటిది రాబోయేటువంటి అనారోగ్యం. ఈ రెండింటిని ఇండికేట్ చేస్తూ ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే దీనివల్ల కొంత వేగవంతంగా మీరు స్పందించండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళండి. వైద్య సంబంధమైనటువంటి సలహాలు ఈ సంవత్సరంలో ఇలాంటి ఇండికేషన్స్ వస్తే తీసుకోండి అని చెప్పాలి తప్ప అతడికి సంబంధించిన సంపూర్ణ భవిష్యత్తుని చెప్పుకోండి ఎక్కడా చెప్పబడలేదు. ఇది ఒక ఫండమెంటల్. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.